విశాఖపట్నంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వాడవాడలా భిన్న రూపాల్లో గణపతులు కొలువు తీరారు. వివిధ ఆకారాల్లో వినాయక మండపాలను కూడా నిర్మించారు నిర్వాహకులు. ఎక్కువ శాతం ఎకో ఫ్రెండ్లీ గణపతిని పూజిస్తున్నారు. విశాఖపట్నంలో వాడవాడలా గణపతి మండలాలను ఏర్పాటు చేశారు. అలాగే మండపాలలో ఎకో ఫ్రెండ్లీ గణపతిని ప్రతిష్ఠించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ మూర్తి. వినాయక చవితి సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమై విశాఖ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కనుక వాడవాడలా ప్రతి వీధిలో కూడా వినాయకుడి సంబరాలు అయితే మాత్రం ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కానీ విజువల్స్లో చూసినట్టయితే ఇక్కడ సీతందార్లో ఉన్నటువంటి ఆక్సిజన్ టవర్స్లో మనం ఉన్నాం. ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే కనుక వీళ్ళు మట్టి గణపతిని ప్రతిష్ఠింపజేసి ఇక్కడైతే పూజలు అయితే ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. అంటే పర్యావరణ రహితంగా ఉండాలన్న సదుద్దేశంతో అయితే మాత్రం ఇప్పటికే మొత్తం ఓవరాల్గా మట్టితో చేసినటువంటి మట్టి వినాయకులను పూజిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎక్కడా కూడా ఇటు ప్లాస్టిక్ కావచ్చు లేదంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కూడా ఎటువంటివి లేకుండా అయితే మాత్రం వినియోగించకుండా ఉన్నటువంటి విగ్రహాలను తయారు చేసుకోవడం. అదేవిధంగా ప్రత్యేకించి చెప్పుకున్నట్టయితే కనుక ఆక్సిజన్ టవర్స్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ పర్యావరణ రహితంగా ఉండాలని, అదేవిధంగా చూసుకున్నట్టయితే పేరులో ఉన్నటువంటి ఆక్సిజన్ అందరికీ అందే విధంగా చూసుకునేందుకైతే మాత్రం వీళ్ళందరూ కూడా అయితే మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిలో సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక మొక్కలు పెంచడం కానీ లేదంటే ఈ పర్యావరణ రహితంగా ఉండాలనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో అరటి ఆకులు అదేవిధంగా మామిడి తోరణాలతో ప్రత్యేకించి పూలతో అలంకరించినటువంటి మండపాలను అయితే పూర్తిగా తయారు చేసుకున్నారు. ఎక్కడా కూడా ప్లాస్టిక్ వినియోగం అనేది లేకుండా జాగ్రత్త పడుతూ పూర్తి పర్యావరణ హితంగా ఉండేందుకైతే మాత్రం వీళ్ళు పూర్తి స్థాయిలో వీళ్ళన్నీ కూడా సంసిద్ధం చేసుకున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే మట్టి వినాయకుడికి అది కూడా సాధారణ మామూలు రంగులు ఎటువంటి కూడా కెమికల్స్ లేని రంగులు అన్ని కూడా వీళ్ళైతే మాత్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది పూర్తి స్థాయిలో అరిటాకులు మామిడి తోరణాలతో అయితే మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా తయారు చేసుకున్న మండపాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే కనుక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే పూజలు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే పూజలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. అదేవిధంగా చూస్తే గణపతిని పూజించుకునేందుకైతే మాత్రం ఇక్కడ ఏదైతే ఆక్సిజన్ టవర్స్ లో ఉన్నారో వీళ్ళందరూ కూడా ముందుగానే ఇప్పటికే అందరూ రావడం జరిగింది. భారీ సంఖ్యలో వీళ్ళందరూ కూడా హాజరై ఈ పూజల్లో పాల్గొంటున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. అయితే మనతో పాటు ఇక్కడ మరింత మంది కూడా మాట్లాడేందుకు కూడా సిద్ధంగానే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కొద్ది పూజలు ప్రారంభమైన నేపథ్యంలో అయితే మాత్రం పూజలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా పూజల్లో పాల్గొంటున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టు కనుక పూజలో ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొని వినాయకుడిని తాలూకా పూర్తి తాలూకా ఆయన మహిమలు కావచ్చు లేదంటే ఆయన తాలూకా మొత్తం ఆయన తాలూకా దీన్ని మొత్తం కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనతో పాటు ఇక్కడ ఈ ఆక్సిజన్ టవర్స్లో ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వీళ్ళు మనతో పాటు ఉన్నారు. ఈ నడి మనం తెలుసుకుందాం. సార్, గత కొంతకాలంగా ఇక్కడ ఏదైతే మీరు ఆక్సిజన్ టవర్స్లో ఇవి నిర్వహిస్తున్నారు, అదేవిధంగా పర్యావరణ రహితంగా ఉండేందుకు మట్టి విగ్రహాలను కూడా ఉపయోగిస్తున్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? గత ఇది 6వ సంవత్సరం అండి మేము ఇక్కడ వినాయక చవితి చేయడం. అప్పటి నుంచి కూడా మేము మట్టి విగ్రహాలే వాడుతూ వీలైనంత వరకు మేము వాడే ఇతర వస్తువులు కూడా పర్యావరణ హితమైనయే వాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనే మనం ప్రకృతిని పాడు చేయకూడదు అన్న ఒక ఆలోచనతోటి ముందరికి వెళ్తున్నామండి. అలాగే 6 సంవత్సరాల నుంచి కూడా మొత్తం మా అపార్ట్మెంట్స్ అంతా ఒకే మాట మీద ఉంటూ అందరం కలిసిమెలిసి ఈ వినాయక చవితి వేడుకలు మేము ముందర 2019లో మొదలెట్టినప్పుడు కూడా మేము యాక్చువల్గా ఫస్ట్ ఈ అపార్ట్మెంట్లోకి రాగానే చేసింది గణపతి ఉత్సవాలేనండి. దాని నుంచే అంతా శుభప్రారంభం. విఘ్నరాజు అయిన వినాయకుడిని పూజించుకునే మేము ఇక్కడ ప్రారంభించాం కార్యక్రమాలన్నీ. ఆయన ఆశీస్సుల వల్ల మా కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా సాగుతున్నాయి.
మనం చూసుకున్నట్టయితే కనుక ఆక్సిజన్ టవర్స్ పేరులోనే కాదు మొత్తం అంతా కూడా పర్యావరణ హితంగా ఉండాలన్న సదుద్దేశంతోనే మేమన్నీ కూడా పర్యావరణానికి అనుకూలంగా ఉన్నటువంటి వస్తువులను మేము ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా చూసుకున్నట్టయితే అన్నీ కూడా పచ్చని మొక్కల మధ్యలో అయితే మాత్రం మేము పచ్చని తోరణాలు, అదేవిధంగా అరిటాకులతో మాత్రమే మేము పందిళ్ళను అయితే మేము నిర్వహించుకున్నామని, ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా మేము కేవలం పర్యావరణాన్ని కాపాడాలనే సదుద్దేశంతో మేము ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మనతో పాటు మరొకరు కూడా ఉన్నారు. సార్, ఇక్కడ ఆక్సిజన్ టవర్స్ సంబంధించి ఈ మొత్తం నిర్వహణ అంతా కూడా మీరు చూస్తూ ఉంటారు కదా, అంటే ఇలాంటి పర్యావరణ హితంగా మీరు చేయాలనుకోవడంలో ఈయన ప్రత్యేకమైన స్థానం ఉందనుకోవచ్చా? మేము ఆక్సిజన్ టవర్స్ అందరికీ తెలుసు, మరి సిటీలో మంచి సెంట్రల్ ప్లేస్లో ఉంది. మరి మేము ఇక్కడ మంచి ఇక్కడ ఎన్విరాన్మెంట్ని మెయింటైన్ చేస్తున్నాం. తర్వాత దాదాపుగా మీకు 680 ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళందరూ కలిపి ఇక్కడ బాగా మెయింటైన్ చేస్తూ, తర్వాత ఏంటంటే సేవా కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాం. మరి మా ఇక్కడ పనిచేసే వర్కర్స్ కూడా ఇదివరకు బట్టల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేసాం. తర్వాత అవుట్ సైడ్ కూడా వేసవకాలంలో మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు చేసాం. ఈ విధంగా మేము మాకు చేయడమే కాకుండా సమాజానికి కూడా ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఈ రోజున వినాయక చవితి సెలబ్రేషన్ ఈవేళ స్టార్ట్ అవుతున్నాయి. ఇది 5 రోజుల పాటు ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా ఇది చాలా బాగా చేస్తాం. ఎందుకంటే దేవుణ్ణి కొలవడం అనేది ఏదో దేవుడికి మనం చేస్తున్నామని కాదు, మనలో కూడా ప్రవర్తన మారడానికి, మనలో కూడా ఒక మంచి అలవాట్లు కలగడానికి, మన సాంప్రదాయాల్ని మన పిల్లలు తెలుసుకోవడానికి ఈ ఫంక్షన్స్ బాగా చేయడం జరుగుతుంది. మరి మా ఆక్సిజన్ టవర్స్ మరి సిటీలోనే ఎక్సలెంట్గా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఫ్యూచర్లో చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. కేవలం పండగలు అంటే మాత్రం కేవలం ఓన్లీ మనం పండగల కోసం మనం చేసుకోవడం లేదు. దీన్ని ఫ్యూచర్ పిల్లలకి కూడా దీని తాలూకా ప్రత్యేకమైన కావచ్చు, లేదంటే దీని తాలూకా విశిష్టత తెలియజేసేందుకైతే మాత్రం ఖచ్చితంగా పండుగలు అనేవి కూడా ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇటువంటి మట్టి విగ్రహాలు కావచ్చు, లేదంటే ప్రకృతిలో మనకు దొరికేటటువంటి ఈ పచ్చని చెట్లతో మాత్రమే ఈ పూజలు అనేవి నిర్వహించాలని, ప్లాస్టిక్ దూరంగా ఉండాలంటే కూడా మనకి చెప్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.